నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దిగువ స్థాయి కేంద్ర ఉద్యోగాలకు ముఖాముఖి రద్దు మన్ కీ బాత్ లో ప్రకటించిన ప్రధాని మోదీ భిన్నత్వంలో ఏకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపు స్వచ్ఛ భారత్ కోసం ఈనాడు ఈటీవీ చేస్తున్న కృషిని కొనియాడిన ప్రధాని ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లారని రామోజీరావుపై ప్రశంసల జల్లు బిహార్లో ప్రధాని సుడిగాలి ప్రచారం 6 సూత్రాలతో భాగ్యరేఖలు మారుస్తామని ఓటర్లకు హామీ మహాకూటమిపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు పోలీసు అధికారుల పనితీరు మదింపునకు చంద్రబాబు ఆదేశం నేర నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచన ఆంధ్రప్రదేశ్లో రక్తమోడిన రహదారులు అనంతపురం నెల్లూరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 7 మృతి మరో 2 పరిస్థితి విషమం నీతి ఆయోగ్ సమావేశం కోసం రేపు హస్తినకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితి పెంచాలని కోరే అవకాశం ఢిల్లీ పెద్దలను కలిసే సూచనలు రైతులను రుణ విముక్తులను చేసేందుకు తెరాస సర్కార్ కసరత్తు మిగిలిన 8,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించేందుకు అధికారుల సన్నాహాలు నిర్ణయాత్మక వన్డేలో చేతులెత్తేసిన భారత్ 214 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయం శతకాలతో చెలరేగిన డీకాక్ డివిలియర్స్ డుప్లెసిస్ వైవిధ్యమే భారత్ కు కీర్తి కిరీటమని దేశంలోని ప్రతి ఒక్కరూ ఐక్యతా మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వంలోని దిగువ స్థాయి ఉద్యోగ నియామకాల్లో 2016 నుంచి ముఖాముఖి విధానానికి స్వస్తి పలుకుతున్నట్లు మనస్సులో మాట కార్యక్రమంలో ప్రకటించారు దేశంలో అసహనం అంతకంతకు పెరుగుతోందన్న ఆరోపణల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ భిన్నత్వంలో ఏకత్వం మంత్రం జపించారు ప్రతి నెల ఆకాశవాణి ద్వారా నిర్వహించే మనసులో మాట కార్యక్రమం ద్వారా అనేక సామాజిక అంశాల్ని ఆయన ప్రస్తావించారు భారతీయుల సామాజిక జీవనంలో భాగమైన బంగారం ఆర్థిక వ్యవస్థకు కీలక శక్తి కాగలదన్న ప్రధాని మోదీ పసిడి డిపాజిట్లపై బంగారాన్నే వడ్డీగా చెల్లించడం సహా స్వర్ణానికి సంబంధించిన మరికొన్ని పథకాలను ఈ దీపావళికి ప్రారంభించనున్నట్లు తెలిపారు ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమవుతున్న వేళ ఉక్కు మనిషి త్యాగాలను ప్రధాని గుర్తు చేశారు भारत को एक करने का उनका जो सपना था भौगोलिक रूप से उन्होंने करके दिखाया लेकिन एकता का मंत्र ये निरंतर हमारे चिंतन का व्यवहार का अभिव्यक्ति का माध्यम होना चाहिए अनेक पंथ अनेक संप्रदाय अनेक बोली अनेक जाति अनेक पहरवेश कितनी विविधताओं से भरा हुआ अपना भारत देश और इसलिए विविधता ही एकता का मंत्र है शांति सद्भावना एकता यही तो विकास की जड़ी बूटी है मैंने सुना है इस बार भी चारों तरफ इसकी योजनाएं बन रही हैं लोग उत्साह से एकता की दौड़ की तैयारी कर रहे हैं एकता की दौड़ ही सच्चे अर्थ में विकास की दौड़ है दूसरे अर्थ में कहूं तो विकास की दौड़ की गारंटी भी एकता की दौड़ है आइए सरदार साहब को श्रद्धांजलि दें एकता का मंत्र को आगे बढ़ाएं సంసద్ ఆదర్శ గ్రామ యోజనలో ఎంపీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారన్న ప్రధాని విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కృషిని మెచ్చుకున్నారు కేంద్ర ప్రభుత్వంలోని దిగువ స్థాయి ఉద్యోగ నియామకాల్లో అవినీతి నిర్మూలన దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు गरीब व्यक्ति जो छोटी छोटी नौकरी के लिए जाता है किसी की सिफारिश के लिए नहीं पता नहीं क्या क्या उसको कष्ट झेलने पड़ते हैं और दलालों की टोली कैसे कैसे उनसे रुपये हड़प लेती है नौकरी मिले तो भी रुपये जाते हैं नौकरी न मिले तो भी रुपये जाते हैं सारी खबरें हम सुनते थे और उसी में से मेरे मन में एक विचार आया था कि छोटी छोटी नौकरियों के लिए इंटरव्यू की क्या जरूरत है मेरे प्यारे युवा मित्रों मैं आज गर्व से कहना चाहता हूं कि सरकार ने सारी प्रक्रियाएं पूर्ण कर ली और केंद्र सरकार के ग्रुप डी ग्रुप सी और ग्रुप बी के नॉन गैजेटेड पदों में अब भर्ती के लिए साक्षात्कार नहीं होगा इंटरव्यू नहीं होगा 1 जनवरी 2016 ये लागू हो जाएगा ఢిల్లీలో జరగనున్న భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సు ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు వచ్చే నెలలో బ్రిటన్ వెళ్లి ఇటీవల కేంద్రం స్వాధీనం చేసుకున్న అంబేద్కర్ నివాసాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు అవయవ దానాన్ని మరింతగా ప్రోత్సహించాల్సి ఉందన్న ప్రధాని ఈ అంశంలో న్యాయపరంగా ఉన్న చిక్కులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని సూచించారు స్వచ్ఛ భారత్ ను ప్రజా ఉద్యమంలా మార్చడంలో ప్రసార మాధ్యమాల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు
మనసులో మాట ద్వారా తన అభిప్రాయాలు పంచుకున్న ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాలను ఉద్యమంలా చేపట్టిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుపై ప్రశంసలు కురిపించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి స్వచ్ఛ భారత్ను ఆవిష్కరించడమే లక్ష్యంగా బృహత్ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి విశేష ప్రాచుర్యం కల్పిస్తున్న వారికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. స్వచ్ఛ భారత్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈటీవీ, ఈనాడు, ఇండియా టుడే, ఏబీపీ న్యూస్, ఎన్డీటీవీ, దైనిక్ జాగరణ్, జీటీవీ, ఇండియా టీవీ సహా వందలాది ఛానళ్లు, పత్రికలు చేస్తున్న కృషిని మనసులో మాట కార్యక్రమంలో కొనియాడారు. जब से स्वच्छता अभियान का मिशन चला है, मैंने देखा है कि आंध्र तेलंगाना से ईटीवी, ईनाडू और खास करके श्रीमान रामोजी राव, उनकी आयु तो बहुत है, लेकिन उनका जो जुस्सा है वो किसी नौजवान से भी कम नहीं है और उन्होंने स्वच्छता को अपना एक पर्सनल प्रोग्राम बना दिया है, मिशन बना दिया है. ईटीवी के माध्यम से लगातार पिछले 1 साल से वो स्वच्छता के काम को प्रमोट कर रहे हैं. उनके अखबारों में उसकी खबरें रहती हैं और सकारात्मक खबरों पर ही वो बल दे रहे हैं स्वच्छता के समय में. और उन्होंने करीब 55-56 हजार स्कूलों के लगभग 51 लाख बच्चों को आंध्र और तेलंगाना के अंदर इस काम में जोड़ा. सार्वजनिक स्थल हो, स्टेशन हो, धार्मिक स्थान हो, हॉस्पिटल हो, पार्क हो, कई जगह पे स्वच्छता का बड़ा अभियान चलाया. अब ये खबरें अपने आप में स्वच्छ भारत के सपने को साकार करने की ताकत के दर्शन देती है. దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని టపాసుల పండుగ తర్వాత కూడా పరిసరాల్ని పరిశుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లలకు హాని చేసే బాణసంచాతో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో జరిగిన అభివృద్ధిని ప్రధాని ప్రస్తావించడంపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఆనందం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యంతో పాటు విద్యుత్ ఆదా విషయంలోనూ గ్రామం ముందడుగు వేస్తోందని వెల్లడించారు. ఒకరోజు గ్రామంలో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు పిల్లలందరూ స్కూల్లో చదువుతున్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు. వారు గ్రామాన్ని లిటరేట్ చేయడానికి పూనుకున్నారు. సో మా అదృష్టం, కష్టపడింది వారు, పేరు మాకు. ప్రధాన మంత్రి గారి నోటీస్కి వెళ్ళిపోయింది ఇది. ఒకప్పుడు ఆ గ్రామం ఎంటర్ అవ్వడమే కష్టం. ఎంపీ లాడ్స్ నుంచి 2 కమ్యూనిటీ లాట్రిన్స్ చేశాం. దగ్గర 150 ఇల్లులు ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ లో వెళ్ళిపోయాయి. ఇప్పుడు గ్రామంలో చాలా క్లీన్ గా ఉంచుతారు. 3వ దశ పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న బీహార్లో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలతో ప్రచార జోరు పెంచారు. 6 సూత్రాల కార్యక్రమంతో బీహార్ భాగ్యరేఖలను మార్చుతామని మోదీ హామీ ఇచ్చారు. విద్యుత్, నీరు, రహదారులు, బీహార్ యువతకు విద్య, ఉపాధి, వృద్ధులకు వైద్యం అందిస్తామని వెల్లడించారు. మొత్తం 4 చోట్ల ప్రచారం నిర్వహించిన ఆయన బీహార్ను 25 ఏళ్ల పాటు పాలించిన లాలూ, నితీష్ రాష్ట్రాభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. బీహార్ను భ్రష్టు పట్టించేందుకు 4 కంకణం కట్టుకున్నారని తనదైన శైలిలో మోదీ విమర్శలు గుప్పించారు. महागठबंधन में जो कि महास्वार्थ बंधन है, इस स्वार्थ बंधन में 3 खिलाड़ी है, लेकिन मुझे पहली बार पता चला कि ये महास्वार्थ बंधन में 3 पार्टनर सिर्फ नहीं है, 4 खिलाड़ी है. 4, एक लालू जी, दूसरे नीतीश जी, तीसरे मैडम सोनिया जी और चौथा तांत्रिक. ये महास्वार्थ बंधन के 4 खिलाड़ी हैं. क्या लोकतंत्र के साथ ऐसा खिलवाड़ चल सकता है क्या? ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం హస్తినలో జరగనున్న నీతి ఆయోగ్ ఉపసంఘం సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఉపసంఘం సమన్వయకర్త మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు కేసీఆర్ ను ఆహ్వానించారు. తెలంగాణకు రుణ పరిమితి పెంచాలన్న ప్రతిపాదన ఈ ఉపసంఘంలోనే ఉంది. మంగళవారం ఉపసంఘం నివేదికను ఖరారు చేయనుంది. ఈ పర్యటనలో కేసీఆర్ పలువురిని కలిసే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్తో సమావేశమైన ముఖ్యమంత్రి తాను నిర్వహించతలపెట్టిన ఆయుధ చండీ యాగం గురించి వివరించారని తెలిసింది. శృంగేరి లేదా శారదా పీఠాల ఆధ్వర్యంలో యాగం నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు అధికారుల పనితీరును మదింపు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలో శాంతి భద్రతల సమీక్ష నిర్వహించిన ఆయన నేర నియంత్రణలో పోలీసు అధికారుల పనితీరుపై 5 ఏళ్ల ట్రాక్ రికార్డు తయారు చేయాలని స్పష్టం చేశారు. నమోదైన కేసుల సంఖ్య, నిందితులకు పడ్డ శిక్షల వివరాలను నమోదు చేసి పోలీసు అధికారులు, ఏపీపీల పనితీరును బేరీజ్ వేయాలన్నారు. ఈ కసరత్తును 2016 మార్చి కల్లా పూర్తి చేయాలని సూచించారు.
సెంట్రల్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టంలో భాగంగా సాఫ్ట్వేర్ను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. నేర నియంత్రణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అవసరమైన చోట్ల ఒప్పంద సిబ్బందిని నియమించుకోవాలన్నారు. వివిధ నేరాలలో గతంలో గుర్తించిన నేరగాళ్లు 2000 మంది వేలిముద్రలు, ఐరిస్ నమూనాలను సెంట్రల్ సర్వర్లో నమోదు చేసి నేరగాళ్ల కదలికలపై నిఘా పెంచాలన్నారు. ఎర్రచందనం అక్రమ కార్యకలాపాలు మళ్లీ పెరిగాయన్న ఆయన ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేసేలా అటవీ చట్టం 1967లో సవరణలు తీసుకురావాలన్న చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైతులను త్వరలోనే రుణ విముక్తులను చేయనున్నట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్యాంకులకు కట్టాల్సిన బకాయిలు 8,000 కోట్లను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలంగాణ భవన్లో వెల్లడించారు. కొందరు కాంగ్రెస్ నాయకులను తెరాసలోకి ఆహ్వానించిన ఆయన రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రైతు రుణాలు 100% త్వరలోనే ఏదైతే ఇంక 8,000 కోట్లు కట్టాలనో ఆ 8,000 కోట్లు కట్టడానికి తగు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు తగు ఆదేశాలు ఆ యొక్క అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. త్వరలోనే మిగతా 8,000 కోట్లు కూడా పూర్తి స్థాయిలో బ్యాంకులో చెల్లిస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఈ విధంగా రైతును ఆదుకుంటాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు చేయాలన్న తెరాస ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రైతు సంక్షేమ కమిటీ డిమాండ్ చేసింది. ఆకృతి మార్పు వల్ల తెలంగాణకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కమిటీలోని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ అంశంపై తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించాయి. ప్రాంతమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా ప్రయోజనాలు కూడా ఎట్లా ఉంటాయి అనేది ఆలోచించాలా. ఇప్పుడు ఇంజనీర్స్ చెప్తున్నారు అంటే దాదాపుగా 95, 152, 160 మీటర్ల ఎత్తున్నటువంటి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 95 మీటర్ల ఎత్తున్నటువంటి చోట కడితే ఎత్తిపోతల పథకం చేయాల్సి వస్తుంది. ఈ ఎత్తిపోతల పథకం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అవన్నీ కూడా మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకం ఉందని తెలుగుదేశం శాసనసభ్యుడు బాలకృష్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. హోదా ఇవ్వని పక్షంలో తెలుగు ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుందన్న ఆయన చంద్రబాబు నాయకత్వంలో నవ్యాంధ్రను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇవ్వాలి, తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే మన స్టేట్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రాబోయి ఏంటి ఇవన్నీ కూడా బాగా పరిశీలించి ఒక ప్రణాళిక ప్రకారంగా ఇస్తారన్న నమ్మకం నాకుంది. డెఫినెట్ గా ఇవ్వకపోతే మాత్రం తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానం మీద దానికి ఒక కళంకం తెచ్చినట్టే. వాళ్ళు ఎవరు ఊరుకునే పని లేదు, తప్పకుండా దాన్ని సాధిస్తాం. ఇస్తారన్న నమ్మకం నాకుంది. ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు కొంచెం ఉండొచ్చు తీవ్రంగా. ప్రధాని మోదీ వాగ్దానాలు నమ్మి బీహార్ ప్రజలు మోసపోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచారం చేపట్టింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బీహార్ వెళ్లే పట్నా ఎక్స్ప్రెస్ లో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు భాజపాకు ఓటు వేయొద్దని కోరారు. ప్రధాని మోదీ భాజపాకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచారు. అనుమతి లేకుండా రైల్వే స్టేషన్లో ప్రచారం చేయడంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసినారు, వంచినారు. బీహార్ ప్రజలు దయచేసి మీరు మోసపోవద్దు అని చెప్పడానికే పాట్నా వెళ్లేటువంటి ట్రైన్ లో వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తే వెంటనే పోలీసులు వచ్చినారు. కేంద్రం నుంచి వీళ్ళకి ఆదేశాలు వచ్చినాయంట. రైల్వే స్టేషన్ లో ప్రచారం చేయకూడదని మేమందరం కూడా ప్లాట్ఫామ్ టికెట్లు కొని వచ్చినాం. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకపోవడాన్ని తప్పుపడుతూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. ఇప్పటికే 11 కేంద్ర విద్యాసంస్థలు ఏర్పాటైన విషయాన్ని గుర్తు చేసిన ఆయన విభజన చట్టంలోని అన్ని హామీల సాధనతో పాటు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారని ఒంగోలులో స్పష్టం చేశారు. అన్ని స్పెషల్ స్టేటస్కి ట్రై చేస్తున్నాం, స్పెషల్ ప్యాకేజ్కి ట్రై చేస్తున్నాం, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే న్యూ వస్తూ ఎక్స్ట్రా వచ్చేదానికి కూడా ట్రై చేస్తున్నాం. మరొకటి మున్సిపాలిటీలో 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వీటిల్లో 100% టాయిలెట్స్ పూర్తయ్యేట్టుగా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రహదారులు నెత్తిరోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో 7 మృత్యువాత పడ్డారు. నెల్లూరు జిల్లా బాలయ్యపల్లికి సమీపంలో చుట్టి బస్ షెల్టర్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో 3 మృతి చెందారు. నెల్లూరుకు చెందిన పసుపులేటి అశోక్, ఆయన భార్య నాగలక్ష్మి, ఆయన తల్లి సుజాత అక్కడికక్కడే చనిపోయారు. అశోక్ కుమార్తె, కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనంతపురం చెన్నై జాతీయ రహదారిపై 2 కార్లు ఢీకొన్న సంఘటనలో 4 మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న కారు ధర్మవరం నుంచి అనంతపురం వైపు వస్తున్న మరో కారును ఢీకొట్టింది. 4 క్షతగాత్రుల్లో 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరు తరలించాలని వైద్యులు సూచించారు.
హైదరాబాద్ పాత బస్తీలోని ఛత్రీనాకా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాజు అనే యువకుడిని దక్షిణ మండలం డీసీపీ బృందానికి చెందిన పోలీస్ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన రాజును ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఛత్రీనాకా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టగా బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో ఆత్మహత్య చేసుకున్న కృపావాణి ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులైన గుడాల సాయి శ్రీనివాస్, కృపావాణి తల్లిదండ్రులు తమ్ముడి కోసం రాజమండ్రి, విశాఖ, విజయవాడలో 3 పోలీసు బృందాలతో విస్తృతంగా గాలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఫిర్యాదు చేసేందుకు కృపావాణితో పోలీస్ స్టేషన్కు వెళ్లినట్టు తెలిపిన ఆమె భర్త పవన్ కుమార్, స్టేషన్ ఎదుటే శ్రీనివాస్ తన భార్యను బెదిరించాడని వాపోయారు. రోడ్ పోస్ట్ స్టేషన్ కాడ కంప్లైంట్ ఇస్తాక 5వ ప్రాంతంలో వెళ్ళామండి. వెళ్తే అక్కడ ఎస్ఐ గారు లేరండి. అమ్మాయి రాసిన కంప్లైంట్ గురించి ఇంకా 7 దాటి వరకు అక్కడ ఉన్నామండి. 5వ ప్రాంతంలో గుడాల సాయి శ్రీనివాస్ రోడ్ పోస్ట్ స్టేషన్ ఎదురుగా బయటపడికి వెళ్లే రోడ్ నుంచి రోడ్ పోస్ట్ స్టేషన్ అటు ఇటు తిరిగి ఫోన్ ఇలా చూపించారండి. అంటే వీడియోస్ నెట్లో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ అండి. ఆ అమ్మాయికి అప్పటి నుంచి భూమి పట్టేసుకుందండి. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ఆసక్తి చూపకపోవడం బాధాకరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో వేదపత్రిక ఆరోగ్య నిధి ట్రస్ట్ పురస్కారాల ప్రధాన ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వైద్య వృత్తి చాలా మహోన్నతమైనదన్నారు. రాష్ట్రంలోని వైద్యుల ప్రతిభ, విశేష సేవలు గర్వకారణమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావుకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈటీవీ సుఖీభవ కార్యక్రమానికి ప్రత్యేక పురస్కారం లభించింది. వైద్య రంగంలో మనం ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినా వైద్య సేవలకు సరైన సమయంలో అందక దేశంలో ఎందరో మంది ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. గ్రామీణ ప్రజానీకాన్ని ఆరోగ్యవంతులుగా జీవింపజేయడానికి నిర్వహించినటువంటి బాధ్యత ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యులది కూడా ఉంది. హాస్పిటల్స్ ఇంత అభివృద్ధి చెంది ఇంత పేరు ప్రఖ్యాతి కాస్తున్నాయంటే డాక్టర్ల ప్రభావమే. నైపుణ్యంతోటి ఆపరేషన్లు చేసి సక్సెస్ చేసి మన యొక్క హైదరాబాద్ పేరును నిలబెడుతున్నారు. మూత్రపిండ వ్యాధుల పరిష్కారానికి స్టార్ ఆసుపత్రి ప్రారంభించిన ప్రత్యేక విభాగం మంచి ఫలితాలను ఇవ్వాలని రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఆశాభావం వ్యక్తం చేశారు. మూత్రపిండాల పరిరక్షణ కోసం స్టార్ ఆసుపత్రి సహకారంతో కొంతమంది వైద్యుల బృందం నిర్వహిస్తున్న కేర్ ఫర్ యువర్ కిడ్నీ ఫౌండేషన్ వెబ్సైట్ ను ఆయన హైదరాబాద్ లో ప్రారంభించి అభినందనలు తెలిపారు. The highest standards in medical treatment, Star Hospitals has added to the Hyderabad image as a medical destination. I am very happy. Star Hospitals is now adding a nephrology wing. Studies have revealed that 17% of the population in major cities in India suffers with kidney problems. I am confident Star Hospitals will soon prove to be a national destination for every kidney problem. రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో బంజారాహిల్స్ లో నిర్వహించిన నడకలో సినీ, క్రీడా, వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ నుంచి ఆసుపత్రి వరకు సాగిన నడకలో ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ను ముందే గుర్తిస్తే చికిత్స సులభమని సూచించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు తీసుకురావాలని, ఈ యొక్క క్యాన్సర్ చికిత్సను పేదవాళ్ళకి అందుబాటు ధరలో దీన్ని అందించాలని ఎన్నో క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందరూ కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకొంచెం ఎలబరేట్ గా మన పల్లెటూరులో చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. క్యూర్ చేయలేమని చాలా మందికి ఒక నమ్మకం ఉంది. ఎర్లీ స్టేజ్ లో కనుక దాన్ని గుర్తించగలిగితే ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. రెగ్యులర్ చెకప్ చేయించుకోండి, క్యాన్సర్ క్యూర్ చేసుకోండి.